ఆహ్వానించి చక్కగా మనం అమ్మ మీద మనసు పెట్టి చేసుకున్నామంటే మన బాధలన్నీ తొలగిపోతాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పరిహారం. ఉప్పు దీపం అనేది చాలా ఇష్టంతో మంచి అలంకరణ చేసుకుంటే చాలా అంటే చాలా మంచి జరిగిద్దండి. మన ఇంట్లో కూడా ఎప్పుడు డబ్బుకు లోటు ఉండకూడదని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాగే ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా ఎన్ని భోగాలు ఉన్నా కూడా వాటిని మనం అనుభవించలేము. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మన ఇంట్లో ఖచ్చితంగా ఉప్పు దీపం అనేది మనం వెలిగించుకొని తీరాలండి. అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇవాళ వ్లాగ్ వచ్చేసి నేను లక్ష్మీ అమ్మవారికి ఉప్పు దీపం అనేది వెలిగిస్తున్నానండి. ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది మీతో షేర్ చేద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను అన్నమాట. నేననేది ఈ అమ్మవారికి ఎలా చేస్తాను ఏంటనేది మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఏంటనేది చూడండి. చూసారు కదండి, ముందుగా లక్ష్మీ అమ్మవారిని చక్కగా పీఠం మీద మనం ఎర్ర క్లాత్ కానీ ఉంటే క్లాత్ వేసేసి చక్కగా అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారి ఫోటో అనేది చక్కగా పెట్టుకోవాలండి. చూశారు కదా, నేను వచ్చేసి అమ్మవారికి చక్కగా తామరమాల మనకి బంతి పూలు అవి వేసుకున్నానండి. చూశారు కదా, అమ్మవారికి గులాబీ పువ్వు అంటే చాలా ఇష్టం అండి. అమ్మవారికి ఇష్టమైన గులాబీలు తెప్పించుకున్నాను. అమ్మవారి ఫోటో అంతా కూడా గులాబీలతో నింపుతున్నాను కదండి. చూశారు కదా, ఇలా అన్నమాట లుక్. ఫైనల్గా అమ్మవారికి అనేది నేను ముందు పూలు సమర్పించుకున్నానండి. ప్రతి ఒక్కరు ఇంట్లో సమస్యలతో బాధపడుతుంటే చక్కగా నేను చెప్పే పరిహారం అనేది పాటించండి. నేను ఎలా చేసుకుంటున్నాను ఏంటనేది కూడా చూసి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అదిగో చూశారు కదా, నేను ముందుగా అమ్మవారిని చక్కగా పీఠం మీద ఎర్ర క్లాత్తో అలా వేసుకొని అమ్మవారికి పూలు అలంకరించి పెట్టానండి. చూశారు కదా, తర్వాత మనకి చక్కగా ప్లేటు వచ్చేసి మనకి స్టీల్ ప్లేట్లు అవి వాడకూడదండి. నేను ఇక్కడ ఇత్తడి ప్లేట్ తీసుకున్నానండి. చూశారు కదా, చక్కగా ముందుగా ప్లేట్ని శుభ్రపరచుకొని తర్వాత అమ్మవారి ముందు చక్కగా అమ్మవారికి పసుపు కుంకుమ అంటే ఇష్టం కాబట్టి ఆ ప్లేట్ అనేది నేను చక్కగా పసుపు కుంకుమతో అలంకరిస్తున్నానండి. చూశారు కదా, ముందు దాన్ని పసుపు పూసేసి చక్కగా కుంకుమ బొట్లు పెడదామని చెప్పి పసుపు అనేది పూస్తున్నానండి. చూశారు కదా, అలా అన్నమాట. వెనక ముందు ఎక్కడా కూడా మనకి పొడి అనేది లేకుండా చక్కగా మనం మనస్ఫూర్తిగా అమ్మవారికి మనం చేసే పనిలో ఆమెని ఆహ్వానించి చక్కగా మనం అమ్మ మీద మనసు పెట్టి చేసుకున్నామంటే మన బాధలన్నీ తొలగిపోతాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది పరిహారం. మీరు ట్రై చేయండి. అదిగో చూశారు కదా, నేనైతే చక్కగా ముందుగా అమ్మవారికి ఇట్లాగా ప్లేట్లో పసుపు వేసేసుకొని చక్కగా ఎక్కడ పొడి లేకుండా చక్కగా కంప్లీట్గా పసుపు అనేది పూసానండి. చూశారు కదా, మొత్తం అలా అన్నమాట. ఇప్పుడు ఆ ప్లేట్కి నేను కుంకుమ బొట్లు అనేది పెడుతున్నానండి. చూశారు కదా, నా దగ్గర చక్కగా ఇత్తడి ప్లేట్ అనేది ఉంది కాబట్టి నేను అదే తీసుకున్నానండి. అదిగో చూశారు కదా, అమ్మవారికి చక్కగా కలగా ఉండాలి అంటే మనం ఇలాగా బొట్లు అనేది పెట్టుకొని కుంకుమ బొట్లు అలంకరించుకుంటే ప్లేట్ అనేది మనకి అమ్మవారు చక్కగా ఆనందపడతారండి. అదిగో చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. మొత్తం ప్లేట్ మొత్తం కూడా ఇలాగా మనం బొట్లు అనేది పెట్టుకోవాలండి కుంకుమతోటి. అదిగో చూస్తున్నారు కదండి, ప్లేట్ అంతా కూడా పెట్టండి. చాలా మంచిదండి. అమ్మవారికి పసుపు కుంకుమలు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారు చక్కగా మనల్ని మన బాధలను తొలగించాలంటే మనం చేసే ఈ పరిహారం అనేది చాలా శ్రద్ధగా చేయాలండి. నేను చూశారు కదా, ప్లేట్ అంతా ఇలాగా చక్కగా కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకున్నానండి. తర్వాత ఏంటంటే మనం ఉప్పు దీపం అని చెప్పాను కదండి నేను, మనకి చక్కగా అది ఎలా వెలిగించుకోవాలి ఏంటనేది కూడా చెప్తాను. తర్వాత మనం చక్కగా పసుపు కుంకుమ పెట్టుకొని అమ్మవారిని ఆరాధించి చక్కగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని అమ్మవారి ముందు ప్లేట్ అనేది సమర్పించాలండి. చూశారు కదా, నేను ఎలా చేసుకున్నానో ఏంటనేది. అలా పెట్టుకొని తర్వాత చూశారు కదండి, మనం కల్లుప్పు
సీల్ ప్యాకెట్ తెప్పించుకోవాలండి ఖచ్చితంగా, ఇంట్లో ఉన్నది వాడకుండా. అలా కల్లుప్పు తెచ్చుకొని చక్కగా ఒక కప్పులో పోసుకొని మనం కింద అనేది పడకుండా కల్లుప్పుని చక్కగా అలాగా అమ్మవారిని ఆహ్వానిస్తూ చక్కగా అమ్మవారి నామస్మరణ అనేది మనం చదువుకుంటూ అలా కల్లుప్పు అనేది చక్కగా ప్లేట్కి అటు ఇటు పడకుండా అలా వేసుకోవాలండి. చూసారు కదా, నేను కూడా అలాగే నమస్కారం చేసుకొని చక్కగా అలా అనేది ప్లేట్ మీద కల్లుప్పు అనేది వేసేసానండి. చూసారు కదా, తర్వాత వచ్చేసి మనం కల్లుప్పు వేసేసాం కాబట్టి ఇప్పుడు ప్రమిదండి. నేను దీపారాధన చేసుకోవడానికి కొత్త ప్రమిద అనేది తెప్పించానండి. చూసారు కదా, మనకి మామూలుగా అయితే ఒక ఒత్తి 2 ఒత్తులు అనేది వేస్తారండి. నేను ఏంటంటే 5 ఒత్తులు వేద్దామని చెప్పి అమ్మవారికి దీపాలంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అదిగో చూసారు కదా, ఆ ప్రమిదకు కూడా చక్కగా పసుపు అనేది రాస్తున్నాను. పసుపు అనేది రాసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టేసి మనం దీపారాధన అనేది చేయాలండి. చూసారు కదా, 5 ఒత్తులు అన్నమాట. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అదిగో చూసారు కదా, నేను ఇలాగా ఎక్కడ తడి పొడి అనేది లేకుండా ప్రమిదకు కూడా చక్కగా నేను అనేది ఇలాగ పసుపు అనేది మొత్తం రాసేసానండి. తర్వాత 4-5 పక్కల కూడా కుంకుమ బొట్లు అనేది పెడుతున్నానండి. ప్రమిదకు కూడా మనం చక్కగా అమ్మవారికి ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి ఈ ఉప్పు దీపం అనేది చాలా ఇష్టంతో మంచి అలంకరణ చేసుకుంటే చాలా అంటే చాలా మంచి జరిగిద్దండి. చూస్తున్నారు కదా, నేను ప్రమిదను కూడా చక్కగా అలంకరణ అనేది చేశానండి. చూశారు కదా, అలా అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం అనేది మనము చక్కగా ప్రమిద అనేది చక్కగా కంప్లీట్గా పసుపు కుంకుమ పెట్టాం కాబట్టి మళ్ళీ నమస్కారం అనేది చేసుకొని తర్వాత అమ్మవారిని తలుచుకుంటూ మనం అనేది ఆ ఉప్పు మీద అనేది ప్రమిదను అనేది పెట్టాలండి. మనం ముందు పెట్టాలి అంటే ఉప్పు మీద చక్కగా అమ్మవారిని ఆహ్వానిస్తూ పసుపు కుంకుమ అనేది వేసుకొని తరువాత మనం ఆ ప్రమిద అనేది అలా పెట్టుకోవాలండి. అదిగో చూస్తున్నారు కదండి, నేను అనేది పసుపు కుంకుమ వేసి తర్వాత ప్రమిద అనేది పెట్టానండి. మనకి దీపం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి కాబట్టి ఇప్పుడు నేను దీపం పెట్టబోతున్నాను కాబట్టి నేను మామూలుగా మనకి దీపం చుట్టూరు కూడా నేను పూలు అనేది అలంకరణ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, చక్కగా నేను మామూలుగా మొత్తం కూడా అలంకరణ చేయాలని చెప్పి మనకి పూలన్నీ పెడుతున్నానండి. గులాబీ పూలు చూసారు కదా, అమ్మవారికి ఎంతో ఇష్టమైన గులాబీలు తెప్పించానండి. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి నా పూజ అనేది. అదిగో చూసారు కదా, చక్కగా నేను అనేది గులాబీలు కూడా ఇలాగా దీపం చుట్టూరు ఇలా పెట్టుకున్నానండి. అదిగో చూస్తున్నారు కదండి, మనం దీపం అనేది మామూలుగా వెలిగించేటప్పుడు ఉత్త దీపం కాకుండా అక్షింతలు అనేది సమర్పిస్తే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన అక్షింతలు అనేది అలా సమర్పించాలండి. అక్షింతలు వేసుకున్నాక మనం నువ్వుల నూనె అనేది పొయ్యాలండి. ఉత్తిగా అస్సలు వెలిగించకూడదండి. చూస్తున్నారు కదా, నేను చక్కగా అక్షింతలు అనేది వేసుకున్నాక మనకి చక్కగా ప్రమిద నిండా నేను నువ్వుల నూనె అనేది పోసుకున్నానండి. నిండా పోసుకున్నానండి. ఎటు తొలగకుండా జాగ్రత్తగా నువ్వుల నూనె అనేది పొయ్యండి. అమ్మవారిని అనుసరించి శ్రద్ధగా చేయండి, మీ బాధలన్నీ తీరిపోతాయి. చూసారు కదా, నేనైతే 5 ఒత్తులు అనేది వేసానండి. చూసారు కదా, 5 ఒత్తులు వేసుకున్నాక ఏకహారతితోటి చక్కగా అమ్మవారికి దీపం పెడదామని చెప్పి నేను ఇలాగా పెడుతున్నానండి. అదిగో చూసారు కదా, అమ్మవారికి అయితే నేను పండ్లు పెట్టుకున్నానండి. అన్నీ కూడాను చక్కగా అరటి పండ్లు, దానిమ్మ పండ్లు మొత్తం పండ్లు అనేది పెట్టి అమ్మవారికి తాంబూలం అంటే చాలా ఇష్టం కాబట్టి తాంబూలం కూడా పెట్టానండి. పెట్టేసి అన్నీ అయిపోయాక చక్కగా మనకి అమ్మవారికి దీపం వెలిగిద్దామని చెప్పి నేను అదిగో చూశారు కదండి, అమ్మవారిని ముందుగానే ఆహ్వానించి అమ్మవారి మంత్రం అనేది చదువుకొని చక్కగా ఇప్పుడు దీపం అనేది వెలిగిస్తున్నానండి. చూశారు కదా, చక్కగా మనం ఇలాగా 5 వైపులా 5 ఒత్తులు అనేది అమ్మవారికి ఎంతో ఇష్టమైన దీపాన్ని మనం ఉప్పు దీపం అనేది వెలిగిస్తే అమ్మవారు చాలా అంటే చాలా మన మీద అనుగ్రహిస్తారండి. చూశారు కదా, నేనైతే ఎంతో శ్రద్ధతో చేసుకున్నానండి. అదిగో చూస్తున్నారు కదా, 5 వైపులా కూడా నేను చక్కగా 5 ఒత్తులు అనేది వెలిగించానండి.
చూసారు కదండి, నేనైతే దీపం అనేది ఇలాగా వెలిగించుకున్నా. చూసారు కదండి, ఎంత అమ్మవారు కలకల్లాడిపోతున్నారంటే ఆ దీపాల వెలుగులో. చాలా అంటే చాలా బాగున్నారండి. చూసారు కదండి, పక్కన కూడా నేను పసుపు కుంకుమ తమలపాకులోనే వేసుకున్నానండి. అమ్మవారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం కాబట్టి. చూసారు కదండి, ఇప్పుడు దీపం అనేది నేను అమ్మవారికి సమర్పించాను. ఇప్పుడండి మనకి ఈ ఉప్పు దీపం వలన చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మన యొక్క బాధలను పోగొట్టాలంటే ఈ పరిహారం చాలా మంచిదండి. కష్టాలు, బాధలు వీటన్నిటికి కూడా డబ్బు లేకపోవడం వల్లనే మనం చాలా రకాలైన బాధలని అనుభవిస్తూ ఉంటామండి. మన ఇంట్లో కూడా ఎప్పుడు డబ్బుకు లోటు ఉండకూడదని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాగే ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా ఎన్ని భోగాలు ఉన్నా కూడా వాటిని మనం అనుభవించలేము. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మన ఇంట్లో ఖచ్చితంగా ఉప్పు దీపం అనేది మనం వెలిగించుకొని తీరాలండి. ఉప్పు అనేది మన నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది. ఈ ఉప్పు దీపం పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇల్లంతా నింపేస్తుందండి. చాలా అంటే చాలా మంచి పరిహారం అండి ఈ ఉప్పు దీపం అనేది. మనము ఈ ఉప్పు దీపం అనేది ఒక 21 వారాలు కానీ 41 వారాలు కానీ మనం అనేది శ్రద్ధగా నైట్ అనేది చేసుకుంటే మనకి చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. నేను చెప్పానని కాదు, మీరు ఎవరైనా సరే ఇది పాటించి మీ రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది మీరు ఒక్కసారి మీరు అనేది మీకు ఆ అనుభవం అనేది మీకు తెలుస్తుందండి. నేనైతే శ్రద్ధగా ఇలా చేసుకుంటున్నానండి. మన మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా సరే, ఎలాంటి బాధలు ఉన్నా సరే ఈ దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని ఆరాధిస్తే తప్పకుండా మన కోరికలు అనేది నెరవేరుతాయండి. నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, ఇది కంపల్సరీగా మనకు జరుగుతుందండి. చూసారు కదా, నా పూజ అనేది ఇలా కంప్లీట్ అయ్యి అమ్మవారికి ఆనందంగా ఆ తల్లికి కర్పూర హారతి కూడా నేను ఇచ్చేసుకున్నానండి. చూసారు కదా, చాలా అంటే చాలా అమ్మవారు వెలుగుల్లో కాంతుల్లో చాలా అందంగా కనిపిస్తున్నారండి. ఎవరైనా సరే ఇంట్లో డబ్బుకు కానీ మనకి ఏదైనా సరే ఆర్థిక పరంగా ఏ సమస్యలతో బాధపడుతున్నా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది తెలుస్తుందండి. ఇంకొకటండి, ఈ దీపం అనేది ఇంట్లోనే వెలిగించాలని లేదండి. మనం వ్యాపార స్థలంలో కానీ ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా సరే అమ్మవారిని ఆహ్వానించి ఈ ఉప్పు దీపం అనేది వెలిగిస్తే మనకి అక్కడ కూడా మంచిగా రిజల్ట్ అనేది వస్తాయండి. చూసారు కదండి, నా పూజ అనేది ఇలా కంప్లీట్ అయింది. నేను చెప్పిన విధంగా నేను ఎలా అయితే చేశానో అలాగా మీరు ఒక్కసారి 5 దీపాలతో ఈ ఉప్పు దీపం అనేది వెలిగించి చూడండి. మీ ఇంట్లో అనేది ఖచ్చితంగా మార్పు అనేది వస్తుందండి. మనం ఖచ్చితంగా ఒక 21 వారాలు 41 వారాలు అని పెట్టుకొని మనం ఖచ్చితంగా ఈ విధంగా అనేది ఉప్పు దీపం అనేది వెలిగించి అమ్మవారిని ఆహ్వానించుకొని మనస్ఫూర్తిగా మనం అనేది చేసుకుంటే చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి. నేను అమ్మవారికి అయితే లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నానండి. కనకదార సూత్రం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ చదువుకుంటే అమ్మవారు మంచిగా మనల్ని అనుగ్రహిస్తారండి. చూస్తున్నారు కదండి, ఇదేనండి నేను చెప్పే పరిహారం అనమాట. ఉప్పు దీపం నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా ఇంట్లో అందరూ ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది మంచి ఒక కామెంట్ పెడతారని అనుకుంటూ, అమ్మవారు చాలా బాగున్నారు కదండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.